నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగాది సంబరాలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. విజయవాడలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. నూకాంబిక అమ్మవారి సన్నిధిలో హోంమంత్రి అనిత. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. విశాఖను క్రీడా హబ్గా తయారు చేస్తామన్న శాప్ చైర్మన్. ఎమ్మెల్యే గణబాబుతో కలిసి గోపాలపట్నం స్టేడియం సందర్శన. ఆర్ఎస్ఎస్ ఏర్పడి నేటికి 100 ఏళ్లు. విశాఖ ఉగాది వేడుకలలో పాల్గొన్న స్వయం సేవకులు. తెలుగు పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ ఉగాది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగఫణి శర్మ గారు చెప్పారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించానని తెలిపారు. అలానే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం కట్టడిలో ఉండాలంటూ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్, నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు, ఉత్తరాంధ్రకే ఇలవేల్పైన అమ్మవారి జాతర మనకి 4 రోజుల పాటు ఇక్కడ కొనసాగటం. ఈ రోజు నిన్న కొత్త అమావాస్య, ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు
నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ వరకు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది. దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి 4 రోజుల పాటు కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోపాలపట్నం ప్రభుత్వ ఇండోర్ స్టేడియంను శాప్ చైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న క్రీడలపై ఆరా తీశారు. ఇండోర్ స్టేడియంతో పాటు గ్రౌండ్ ను కూడా పరిశీలించారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గణబాబు చైర్మన్ కు అక్కడ పరిస్థితులను అభివృద్ధి చేయవలసిన అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలపట్నంలో ఉన్న ఈ స్టేడియంలో 3 కోట్ల రూపాయలతో సగం VMRDA శాప్ నిధులతో వాటర్ గేమ్స్, ఇతర గేమ్స్ ను అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే ప్రపోజల్స్ పెట్టారని, దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఒక 15 రోజుల్లోని పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. దీనివల్ల క్రీడాకారుల్లో కూడా స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కల్పించడానికి ఆస్కారం కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్తో పాటు ఇతర ఆటలు ఉన్నాయని, అందుకు స్టేడియంను ఏసీ చేయటం కోసం సోలార్ రూఫ్ వేయడానికి ముఖ్యమంత్రిని అనుమతులు కోరి అవి కూడా పెడతామని అన్నారు. విశాఖను ఒక క్రీడా హబ్గా తయారు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చైర్మన్ రవినాయుడు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఈ రాష్ట్రాన్ని క్రీడా హబ్గా మార్చాలి. తద్వారా క్రీడాకారులను తయారు చేయాలి. అసోసియేషన్స్, ఫెడరేషన్స్, స్పోర్ట్స్ అథారిటీ ఒక సమన్వయంతో క్రీడలను ప్రోత్సహించాలి, పిల్లలు రాణించాలి, ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలని ఆ రోజు ఆలోచించారు, ఇప్పుడు ఆలోచిస్తారు. తదనుగుణంగానే ఈ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించింది. ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా బ్రహ్మాండంగా, ఈరోజు ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 ప్రోస్తో పాటు నేషనల్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, ఏషియన్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, లాస్ట్కి స్కూల్ SGF ఆడే పిల్లలు గేమ్స్లో మెడల్ సాధించిన 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. అంటే స్కూల్ లెవెల్ నుంచే క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనాత్మకంగా ముందుకెళ్తున్నారు. దాంతోపాటు 2% నుంచి 3% వరకు ఉద్యోగ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. ఇంతకుముందే గణబాబు అన్న గారు చెప్పినట్టు కోచెస్ను కూడా ఇక్కడే ఎవరైతే ప్లేయర్స్గా ఉండి రాణిస్తున్నారో 50% రిజర్వేషన్ కూడా పాలసీలో పెట్టింది. ఆ జీవో రాగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఒక నెగ్లెక్టెడ్ ఏజ్ ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ అన్ని దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. మీరు చూసారు, అభివృద్ధి దేశాల సరసన ఉండాలి అంటే స్పోర్ట్స్లో పతాకాల సంఖ్య చూస్తారు. ఎందుకు పతాకాలు సాధిస్తున్నారు ఆ దేశాలు అనుకున్నప్పుడు, మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన జనాభా ఎక్కువ ఉన్నాం, వాళ్ళు చేసేవి మనం చేయలేనివి చూసుకున్నప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేయడం ద్వారా కూడా ఆర్థికంగా ఎదగొచ్చు అనేటువంటి దేశాలు ఆలోచన చేసే ఆ రకంగా. అంటే స్పోర్ట్స్ అంటే కేవలం శారీరక దారుఢ్యమో లేకపోతే ఆరోగ్యం అనేటువంటి మాటలు విన్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి 2002లో నేషనల్ గేమ్స్ని తీసుకుని రావాలి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈవెంట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్లేయర్స్ తయారవ్వాలంటే కోచెస్ ఉండాలి. సో ఈ ఆడడానికి ప్లేయర్స్ ఉండాలి. ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దానిపైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేయడంతోనే వెంటనే అఫ్రియేషన్ గేమ్స్ అలాట్ అయింది, వెంటనే వరల్డ్ మిలిటరీ గేమ్స్ అలాట్ అయింది. అంటే ఒకసారి నిర్వహణ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఆ కెపాసిటీని ఈరోజు మనం చాలా ఐడెంటిఫై అయిన ప్లేసెస్ తీసుకుంటే ఒక సియోల్ కానీ, ఒక షార్జా కానీ పేర్లు ఉన్నటువంటి ఆ ఊర్లు ఈ ప్రపంచానికి తెలియడానికి కారణం ఒక ఫుట్బాల్, సాకర్ ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. క్రికెట్లో కొన్ని స్టేడియాస్ ఉన్నాయి. సో ఇట్లా ఏదైనా ఈవెంట్ చేసినట్టు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ నగరానికి పేరు వస్తుంది. ఆటోమేటిక్గా దానిపైన వాళ్ళ నిర్వహణ సామర్థ్యం తెలుస్తుంది. ఆ రకంగా మనం ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు పెట్టుబడిదారులు రావాలంటే
స్పోర్ట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ అని గుర్తించినట్టు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దేశంలో. రాష్ట్రీయ స్వయం సేవక్ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో స్వయం సేవకులు ఉగాది పర్వదినాన్ని వేడుకగా చేసుకున్నారు. దేశభక్తితో మన సంస్కృతి ఆచార వ్యవహారాలను ముడిపెట్టి చూడాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ ఉగాది పర్వదినంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ మహానగర్ సర్ సంఘ్ చాలక్ పివి నారాయణరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవించారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరికీ కూడా నూతన సంవత్సరాది విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి చాలా విశిష్టమైనటువంటి రోజు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్థాపన కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం జరిగింది. 1925లో స్టార్ట్ అయినటువంటిది ఇవాళ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 1800లో స్టార్ట్ అయింది. ఈనాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలకి సంఘ తయారవుతున్న రోజుల్లో ఈ ఉగాది ఉత్సవం సంఘ స్వయం సేవకులందరూ కలిసి చేసుకున్నాం. ఈనాటు సంఘకి చాలా విశిష్టమైనది ఏంటంటే సంఘ స్థాపన చేసినటువంటి డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ అనేవారు ఈ రోజున జన్మించారు. వారు జన్మించినటువంటి సమయానికి భారతదేశం ఆల్మోస్ట్ విదేశీ పాలనలో మగ్గుతూ ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు జగద్విఖ్యాతి పొందినటువంటి భారత జాతికి ఎన్నో అవమానాలు కలిగి దేశం అనేటటువంటి ముక్కలైపోయి ఉండేటటువంటి రోజుల్లో వారికి ఆలోచన వచ్చింది. పరాయి పాలనలో బానిసలుగా బతుకుతున్నటువంటి భారతదేశవాసులు ఒకవేళ కనుక స్వాతంత్రం సిద్ధించడానికి బ్రిటిష్ వారి తాలూకా దుర్మార్గపు నీతి అవలంబించి దేశాన్ని విభజిస్తే అప్పుడు హిందువుల పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఆలోచనతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటటువంటి ఈ సంస్థని కేవలం 5-6గురితో నాగ్పూర్లో వారు స్థాపన చేసి సంఘ శాఖను ప్రారంభించారు. ఇవాళ నేను మీ అందరికీ కూడా సంతోషంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే 76,000 ఉదయం పూట 76,000 శాఖలు భారతదేశంలో నడుస్తున్నాయి. ఇది కాకుండా విదేశాల్లోని మొత్తం యావత్ ప్రపంచంలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ భారతదేశం విశ్వగురువుగా ఉండాలి అనేటటువంటి ఒక ప్రయత్నంతో సంఘ శాఖల్లో మేమందరం కూడా పాల్గొంటూ ఉంటాం. సంఘ శాఖ అంటే నేను చెప్పడం కాదండి, దయచేసి మీ ఎవరికైనా అవకాశం ఉంటే మీ దగ్గరలో సంఘ శాఖ జరుగుతూనే ఉంటుంది. ఉదయం 6 గంటలు 7 గంటల వరకు వెళ్ళి చూడండి. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. ఒకసారి చూసిన తర్వాత స్వయం సేవకులుగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఉండడానికే ఇష్టపడతారు. స్వయం సేవకు అంటే తనంతట తాను దేశం కోసం అని కొంత సమయాన్ని సమర్పణ చేసేవాడు స్వయం సేవకు. ఆ విధంగా మీరందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని గమనించాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మీరందరూ కూడా భాగస్వాములై ఈ నూతన సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల మీకు ఉండేటటువంటి ఒక సహాయ భావాన్ని, ఆదరణ భావాన్ని మీరు అందరూ ప్రకటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు చిక్కుముడులు విప్పేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో గల ఎస్పీ కార్యాలయంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ పగడాల ప్రయాణించిన మార్గంలో ఉన్న అన్ని టోల్గేట్ సీసీ ఫుటేజ్లు, ఆయన మృతి చెందిన ప్రాంతంలో లభించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ కేసులో అపోహలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకనే ఈ కేసుపై పూర్తి నిర్ధారణకు రావచ్చని ఆయన తెలిపారు. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన
మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను సార్, మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క జీవీఎంసీలోనే 2,000 కోట్ల మేర టీడీఆర్ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. పనికిరాని స్థలాలకు కూడా టీడీఆర్లు ఇచ్చి ప్రజాధనాన్ని వైసీపీ నేతలకు దోచిపెట్టారని ఆరోపించారు. జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో జనసేన, టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ టీడీఆర్ కుంభకోణంలో అప్పట్లో పనిచేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి నుంచి సీసీపీ వరకు అందరినీ ఇందులో బాధ్యులను చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తప్పుడు పద్ధతుల్లో టీడీఆర్లు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా జీవీఎంసీకి మార్టుగేజ్ చేసిన స్థలాలు ఎన్ని లక్షలు ఎస్ఎఫ్టీలు ఉన్నాయో లెక్క కట్టి ప్రభుత్వానికి చెప్పాలన్నారు. వాటిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుని అమ్మితే వనరులకు కొదువే ఉండదన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల కాలంలో నగరపాలక సంస్థని అడ్డగోలుగా లూటీ చేశారని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఆధారాలతో జనసేన పార్టీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు అందరం కూడా టీడీఆర్లు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, జీవీఎంసీ కేంద్రంగా వైసీపీ నేతలు దోచుకున్నారు అని ఆధారాలతో కూడా నిరూపించడం జరిగింది. టీడీపీ కార్పొరేటర్ పల్లాసీను మాట్లాడుతూ అక్రమంగా టీడీఆర్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు విస్తరణలో 30 గజాలకు టీడీఆర్లు ఇవ్వటానికి ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న అధికారులు 2,000 కోట్లు మేర బాండ్లు ఆగమేఘాల మీద ఎలా ఇచ్చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడిచిన 4 ఏళ్ళలో వీళ్ళు చేయలేని మెరాకిల్స్ అంటూ ఏమి లేవు.
మీరు అంటున్న G20లో కూడా మనం చూసాం ఎన్ని కోట్లు దోచుకుని తిన్నారంటే గోడ మీద బొమ్మలు కూడా కోట్లు ఖర్చు పెట్టించారు. ఇవన్నీ కూడా అధికారులు కనసాగిలను. మరి ఆ ప్రభుత్వం టీడీఆర్నే కాదు G20లో మొత్తం దోచుకుని తిన్నది. ఇప్పుడు 2000 కోట్లు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం చేశారు వీళ్ళు. మేము మొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాలు కూడా జీఎంసీలో జరుగుతున్న వింతలన్నీ కూడా వెలుగెత్తి చాటుతున్నాం, విజిలెన్స్ కంప్లైంట్లు ఇస్తున్నాం. కానీ ఎక్కడ కూడా 60 మంది ఉన్నారని విరగబడేవారు. ఈరోజు మీరు చూసారు హౌస్లో మేయర్ గారు నిజంగా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా సరే అసలు ఈరోజు ఇద్దరు సభ్యులు వచ్చారంటే మరి 60 మంది ఉన్నారని చెప్పి అలా ఆడిందాట పాడిందా పాట అన్నట్టుగా ఇలాంటి అక్రమాలన్నీ చేయబట్టే ఈరోజు కార్పొరేటర్లు కూడా విసిరిక్కిపోయి ఆ పార్టీలో ఉన్నందుకే వాలంటరీగా వస్తున్నారు. మరి ఇంత దౌర్జన్యాలకి ఇంత అరాచకమైన పనులకి చేయబట్టి ఆ అధినాయకుడు కూడా జైల్లో పుట్టిన పార్టీ అది. అక్కడి నుంచే దొంగతనాలు మొదలైంది. అందుకే వీళ్ళకి కూడా అదే అలవాటు అయిపోయింది. ఈరోజు దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఎవరైతే జెన్యున్గా సింహాచలం దేవస్థానంలో కానీ మా గాజువాకలో కానీ షాపులు పోయి టీడీఆర్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ వాగ్దానాలు చేశారు, లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళెవ్వరు కూడా 30 గజాలు 40 గజాలు టీడీఆర్లు ఈవేళ కూడా ఇవ్వలేదు. మరి ఇన్ని వేల కోట్లు టీడీఆర్లు అధికారులు కూడా ఎలా సంతకాలు పెట్టేశారనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ కూడా డెఫినెట్గా రేపు మేము అధికారంలోకి వచ్చి తీస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వీటిని మాత్రం వదిలి వీటినే కాదు మీరు అన్నట్టు G20లో కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఆ అన్నిటి మీద కూడా మేము ఆ రోజు కూడా విజిలెన్స్కి వేసాం. వాటి మీద విజిలెన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా దోచుకొని ఈ విశాఖ ప్రజల పన్నులు కడుతున్నారు. ఇప్పటికే ట్యాక్సెస్ ఎక్కువైపోయిన అందరూ గోల్ పెడుతున్నారు. ఎందుకంటే మొన్న చెత్త మీద పన్ను తీర్చాం, అలాగే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా హౌస్ ట్యాక్స్ కానీ చాలా ఎక్కువ ఉందని చెప్పి హౌస్లో కూడా ఈరోజు సభ్యులు చాలామంది మాట్లాడారు. మేము కూడా దాని మీద డెఫినెట్గా ఎలక్షన్ ముందు వాగ్దానాలు ఇచ్చాం. దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏవైతే ఇది ఆ టీడీఆర్ల మీద దోచుకున్నారో అవన్నీ కూడా డెఫినెట్గా మరి ప్రభుత్వానికి తెలియజేసి 2000 కోట్లు మరి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్కి డబ్బులు కట్టకుండా వీటినే చూపించుకొని ఎవరో కొందరు లబ్ధి పొందారు. వాళ్ళందరినీ కూడా ముక్కుపిండి వసూలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సోదరులారా, శ్రీ విశ్వావసునామ నూతన తెలుగు సంవత్సరాదికి విశాఖవాసులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుతూ గణపతిని ఆరాధించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సీతమ్మపేటలోని శ్రీ దుర్గా గణపతి ఆలయం, మధురానగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందజేశారు. మరోవైపు చైత్ర శుద్ధ నవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి నాంది పలుకుతూ మధురానగర్లోని శ్రీ సద్గురు బ్రహ్మరామదూత మందిరం నుంచి ఉగాది వేళ పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించడం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఉగాది పర్వదినాన్ని విశాఖలో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తొలి పూజలు అందుకునే గణపతిని ఆరాధించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. వేకువజామునే విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విశాఖలోని మధురానగర్లో వేంచేస్తున్న శ్రీ విజయ వినాయక ఆలయం వద్ద భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంతమంది భక్తులు స్వామివారికి సేవ చేసుకునే వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి మనుషులు తెస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు మనం చూసినట్లయితే విజయ వినాయక ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ముఖ్యంగా ఉగాది సందర్భంగా వాళ్ళు ఏం వేడుకుంటున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీ 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 విజయ గణపతియే నమః. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మధురానగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ గణపతి స్వామివారి గుడిలో ఈరోజు తెల్లవారుజామున ధర్మకర్త రఘుపతిరాజు గారి ఆధ్వర్యంలో 5 గంటల నుంచి హోమం మరియు స్వామివారి అభిషేకం పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి ఉగాది సందర్భంగా. అలాగే మధురానగర్లో శ్రీ శ్రీ విజయ గణపతి స్వామివారి గుడిలో స్వామివారి దగ్గరకు వచ్చి మనం సంకల్పం చెప్పుకొని ఏ పని నిమిత్తం అయినా వెళ్ళే ముందు వారి దర్శనం చేసుకొని వెళితే ఆ పని దిగ్విజయంగా పూర్తవడం ఈ స్వామివారి యొక్క విశిష్టత. అలాగే ఈరోజు సాయంకాలం 1008 లడ్డులతో స్వామివారికి అభిషేకం జరుగును. సాయంకాలం పంతులు గారు త్యాగరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హోమం పూజా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అలాగే భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
అలాగే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరిస్తారని కోరుచున్నాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ స్వామివారి నిదర్శనం ఏంటి? ఎన్నాళ్ళుగా మీరు ఇక్కడ స్వామి దర్శనం చేస్తారు? శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ 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 విజయ గణపతి స్వామివారికి శిరసా నమామి. భక్తులు ఈ వినాయకుడి మీద నమ్మకంతో మనం ఏ వరం కోరుకున్నా కూడా అది తక్షణం తీరుస్తారు. స్వామివారిని దర్శించుకుని మనం ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతం అవుతుంది అనడానికి ఎంతోమంది భక్తుల నిదర్శనం ఇక్కడ. సో దయచేసి అందరూ స్వామివారిని దర్శించుకుని తమ తమ కోరికలను నెరవేర్చాలని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక 1.5 year నుంచి నేను వస్తున్నానండి. ముందు మాకు ఒకరు చెప్పారు, మా మెంబర్ ఒక ఆయన చెప్పిన తర్వాత నుంచి నేను వస్తున్నాను. ప్రతి నెల ఇక్కడ సంకటహర చతుర్థి అనే ఒక పూజ కూడా చేస్తారండి. ఆ పూజ కూడా మేము చాలా ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం మనసులోని ఏదైతే మనం సంకల్పించుకొని, ఏదైతే మనకి ప్రాబ్లం ఏమైనా ఉందని అనుకొని పోయేటట్టు దీవించి తండ్రి అని మనసులో కోరుకుంటే ఖచ్చితంగా మెయిన్ మనశ్శాంతిగా ఉంటామండి. ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రారంభోత్సవ సందర్భంగా చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుంచి శ్రీ రామదూత సద్గురు బ్రహ్మ రామదూత మందిరం వారు పల్లకీ సేవ వీధిలో చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ ఇదే మా శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా వసంతరాత్రులు ప్రారంభం అండి. ఈ రోజు నుంచి కూడా వసంతరాత్రులు ప్రారంభం అన్నమాట. ఈ యొక్క పాడ్యమి దగ్గర నుంచి శ్రీరామనవమి దాకా వసంతరాత్రులు ప్రారంభం అన్నమాట. ఈ 9 రోజులు కూడా స్వామివారికి ఉత్సవాలు కూడా ఆరంభమవుతాయండి. ఈ ఆఖరి రోజున కళ్యాణం, సామనాథ పట్టాభిషేకం, అలాగే సాయంత్రం స్వామివారికి పావులింపు చేప ఉంటాయండి. ఇవి ఇది సద్గురు బ్రహ్మరామదూత మందిరం దగ్గర నుండి ఈ మొత్తం 3 రోజులు తిప్పుకొని మొదలగా తిప్పుతామండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ప్రారంభోత్సవం జరుగుతుంది. 9 రోజులు కూడా గుళ్ళో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. నా పేరు జయంతి సత్యనారాయణ. నా పేరు సూర్యనారాయణ శర్మ ఆకెళ్ళ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే సార్ మాట్లాడండి. దయవల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ అంతా అందరం. ఉగాది అంటే ఉగాది పంచాంగం వింటాం, ఉగాది పంచాంగం వింటాం, తైలభంగ స్నానం చేస్తాం. చెప్పండి అమ్మా, ఉగాది అంటే ఎలా ఉంటుంది, ఎలా చేసుకుంటున్నాం? పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటాం. వస్తాయి, కొత్త చిగుళ్ళు, కొత్త మామిడికాయలు, కొత్త చింతపండు అన్నీ కొత్తగా కొత్త రుచులతో 6 రుచులతో ఉగాది పచ్చడి తింటూ ఆయురారోగ్యాలతో ఉంటాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటామండి. అందరికీ మంచి జరగాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మనకి పాడి పంటలు బాగా పండాలి. మన అన్ని రకాల కలయికతోటి, అన్ని రకాల రుచుల కలయికతోటి మనం ఉగాది జరిపించుకుంటామండి. అలాగే లైఫ్లో కూడా అన్ని రకాలు కూడా మనకి చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు అన్నీ ఉంటాయి. కానీ అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని, మొత్తం సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నూతన తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం శోభాయమానంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం తలుక్కుమంటోంది. ఎటువైపు చూసినా విద్యుత్ కాంతుల వెలుగు మధ్య రంగురంగుల పుష్పాలంకరణలతో దేవస్థానం కలకలలాడుతుంది. ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు, పరివార దేవతలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సరం పురస్కరించుకొని భక్తులు వేకువజాము నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రావడంతో శ్రీకాళహస్తి క్షేత్రం ఓంకార నామస్మరణలతో మార్మోగుతోంది. రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిరెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గతంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ టీడీపీ ప్రభుత్వం చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. 2015లో
ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్న ఈ పార్క్ ని తెలుగుదేశం హయాంలో ఆ కౌన్సిల్లో పెట్టి రిజల్యూషన్ చేసి ఎన్టీఆర్ పార్క్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాల్సిందిగా కోరుతూ తెలియజేయడం అయిందని కౌన్సిల్ ఆమోదించింది. అంటే నేను అడుగుతా ఉన్నా, అంటే మీరు ప్రకాశం పంతులు గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ ప్రకాశం పంతులు గారి పేరు మీదన ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి, మరి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఆయన పేరు మీద ఆ పార్క్ ఉంటే వీళ్ళు కౌన్సిల్ తీర్మానం చేసి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాలి? ఇంకో ఏమన్నా పార్క్ కట్టుకోండి, కట్టుకుని దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? లేకపోతే అక్కడ విగ్రహం పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇంత గొప్ప వ్యక్తుల్ని మహనీయుల్ని అవమానించి ఎన్టీఆర్ గారి పార్క్ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి? నేను కూడా అప్పుడు లెటర్ పెట్టాను, దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి పేరు పైన మళ్ళీ పార్క్ మార్చండి అని చెప్పి కూడా నేను ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా నేను ఆ రోజు లెటర్ పెట్టి అది ఇమీడియట్ గా మార్పించండి అని కూడా నేను తెలియపరచడం కూడా జరిగింది. అంటే మహనీయులకి ఇచ్చే గౌరవము ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది అనేది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇంకో పార్క్ కట్టండి, ఎవరొద్దన్నారండి? అక్కడే తీసుకొచ్చి పెట్టాలన్న అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నా. అది మీరు డెవలప్ చేయరు, మేము డెవలప్ చేసాము. అద్భుతంగా వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటారు. మేము డెవలప్ చేయక ముందు అక్కడ పెద్ద జనాలు కూడా వెళ్ళేవారు కాదు. మరి ఆయన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వామి మాల వేసుకుని ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు మాట్లాడడం? ఒకసారి ప్రజలకి వెళ్ళి చెప్తే ప్రజలు చీ అంటారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మీసేవా నిర్వాహకుల అక్రమ వసూళ్ల దందా పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ మీసేవా కేంద్రాలు అవినీతి అక్రమాలకు వేదికగా మారాయి. ఈ కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో మీసేవా నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే మీసేవా నిర్వాహకులు ఇష్టరాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే చెప్పాలి. కానీ ఈ కేంద్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేయనందునే మీ సేవా నిర్వాహకులు బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మీ సేవా సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఈ అక్రమ దందా బహిరంగంగా యథేచ్ఛగా కొనసాగుతుంది. కోతవేటు దూరంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం సాక్షిగా అక్రమ వసూళ్లు జరుగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు. మీ సేవలో ఇతర సర్వీసులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు ధరను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అధికారులు మామూలు మత్తులో ఉండటం వలన మీ సేవా నిర్వాహకులు ఇంతగా బరితెగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే మీ సేవా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ దిలీప్ కుమార్ హెచ్చరించారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుదారునిపై మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేయి చేసుకున్న సంఘటన ఇది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మల్కారం గ్రామానికి చెందిన బూక్యా నాగేంద్రరావు తనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటూ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ వీరస్వామిని కలిశారు. కానీ నాగేంద్రరావు భార్య ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదంటూ నిరాకరించారు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగగా కోపోద్రిక్తుడైన వీరస్వామి దరఖాస్తుదారుడైన నాగేంద్రరావుపై చేయి చేసుకోవడం గమనార్హం. దీంతో ఇద్దరు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఊరి పేరు మల్కారం. తహసీల్దార్ ఆఫీస్కి ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వస్తే ఆర్ఐ గారు నా మీద దాడి చేసి కొట్టారు. ఎందుకు ఎవరు ఇన్కమ్ సర్టిఫికేట్ అని అడిగితే బీరువాలో పెట్టుకుని దాన్ని మీ రిజెక్ట్ అయింది, తర్వాత రా అని చెప్పారు. భోజనం చేసిన తర్వాత వెళ్తే లంచం అడిగారు. ఎందుకు ఎవరు సార్ లంచం ఎందుకు అడుగుతున్నారని అడిగితే నా మీదకి ఉరికొచ్చి దాడి చేసి నన్ను శిక్షణ రహితంగా కొట్టి దాడి చేశారు. అందులో ఆఫీస్లో ఒక ముసలాయన కూడా వచ్చి నా మీద పట్టడం వల్ల నేను బాగా గాయపడ్డాను. నాకు మనోవేదనకు గురవుతున్నాను. దీనివల్ల ఇబ్బందికరంగా ఉంది. ఆయన పేరు చట్టపరంగా న్యాయం తీసుకొని ఆయన సస్పెండ్ చేసి ఆర్ఐ గారిని సస్పెండ్ చేయగలుగుతానని కోరుతున్నాను. చట్టపరంగా అన్ని కేసులు పెట్టి ఏదైనా నాకు న్యాయం చేయగలుగుతానని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.